కాకినాడ జిల్లా పిఠాపురంలో పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. మెగా బ్రదర్ నాగబాబుపై వర్మ అనుచరులు బుసలు కొడుతున్నారు. 2 రోజుల పర్యటనకు పిఠాపురం వచ్చిన మెగా బ్రదర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనికి కౌంటర్గా జనసేన నేతలు అంతే స్థాయిలో బదులిచ్చారు. వర్మ నాగబాబు ఎపిసోడ్తో కూటమిలో మరోసారి చిచ్చురేగడం ఖాయమా? కాకినాడ జిల్లా పిఠాపురంలో కూటమిలో అగ్గి రాజుకుంది. మెగా బ్రదర్ నాగబాబు 2 రోజుల పర్యటనను టీడీపీ శ్రేణులు అడుగడుగునా అడ్డుకున్నాయి. ఈ కార్యక్రమంలో వర్మకు జరిగిన అవమానంపై అనుచరులు తీవ్ర స్థాయిలో స్పందించారు. తొలి రోజు అన్న క్యాంటీన్ ప్రారంభానికి వెళ్లిన నాగబాబుకు టీడీపీ కార్యకర్తల నుంచి చేదు అనుభవం ఎదురైంది. మరుసటి రోజు ఇదే సీన్ రిపీట్ అయింది. పిఠాపురంలో వర్మను ఎందుకు అవమానిస్తున్నారని ప్రశ్నించారు. అంతేకాదు వర్మకు పదవి రాకుండా చేసిన దుర్మార్గం జనసేన నేతలదంటూ నినాదాలు చేస్తూ నాగబాబును అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో పిఠాపురంలో వర్మ వర్సెస్ నాగబాబుగా సీన్ మారిపోయింది. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన మెగా బ్రదర్ నాగబాబు గత వారమే ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. పదవి చేపట్టిన తరువాతి రోజే ఆయన పిఠాపురం పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఆ తర్వాత గొల్లప్రోలు మండలంలో నూతన తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్తో కలిసి ప్రారంభించారు. అనంతరం గొల్లప్రోలు హెడ్ వాటర్ వర్క్స్ లో మంచినీటి సరఫరా కేంద్రంలో చేపట్టిన అభివృద్ధి పనులను ఓపెనింగ్ చేశారు. పంప్ హౌస్ లో మోటార్ల పనితీరును పరిశీలించారు. అనంతరం గొల్లప్రోలు పట్టణంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ని ప్రారంభించి మధ్యాహ్న భోజనాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పరస్పరం దూషించుకున్నారు. జనసేన శ్రేణులు జై జనసేన, జై జై పవన్ కళ్యాణ్ అని నిలదీస్తూ టీడీపీ శ్రేణుల్ని రెచ్చగొట్టారు. దాంతో తామేం తక్కువ కాదంటూ టీడీపీ శ్రేణులు కూడా ధీటుగా కౌంటర్ ఇచ్చాయి. పిఠాపురంలో 2వ రోజు పర్యటించిన ఎమ్మెల్సీ నాగబాబుకు నిరసనలు తప్పలేదు. పర్యటనలో భాగంగా కొత్తగా నిర్మించిన రోడ్లను ఎమ్మెల్సీ నాగబాబు ప్రారంభించారు. అయితే ఈ ప్రారంభ కార్యక్రమంలో టీడీపీ నేత వర్మ అనుచరులు హడావిడి చేశారు. జై వర్మ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అందుకు పోటీగా జన సైనికులు జై పవన్, జై జనసేన అంటూ నినాదాలిచ్చారు. అక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో టీడీపీ నాయకులు వెనక్కు తగ్గారు. నిన్న ఎమ్మెల్సీ నాగబాబుకు ఇదే పరిస్థితి ఎదురైంది. అయితే పిఠాపురంలో వర్మను అవమానించడానికి నాగబాబు వచ్చారంటూ టీడీపీ శ్రేణులు మండిపడ్డారు. తమ అండతో గెలుపొంది ఇప్పుడు అవమానిస్తారా అని ప్రశ్నించారు. అంతేకాదు పరిస్థితులు ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించడం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ అయింది. మొత్తం మీద పిఠాపురంలో వర్మ వర్సెస్ జనసేనగా ఫైట్ జరుగుతుంది. ఎస్వీఎస్ఎన్ వర్మకు పదవి రాకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడ్డుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది. పిఠాపురంలో మరో పవర్ సెంటర్ ఉండొద్దనే ఉద్దేశంతోనే వర్మకు పదవి రాకుండా అడ్డుకుంటున్నారని చెప్తున్నారు. ఈ విషయంలో జనసేన పార్టీ నేతలే టార్గెట్ గా వర్మ అనుచరులు నిలదీస్తున్నారు. ఇప్పుడు మెగా బ్రదర్ నాగబాబు పిఠాపురంలో మకాం వేయబోతున్నారని అంటున్నారు. అయితే ఈ విషయం తెలిసాక నాగబాబును వర్మ వర్గం అడ్డుకోవటం ఇప్పుడు 2 పార్టీల మధ్య అగ్గిరాజేసిందని చెప్తున్నారు.